హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మనం వీడియోస్ చూసేవాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మనం డబ్బుని ఎలా పెంచుకుంటూ పోవాలి, డబ్బు పెంచుకుంటూ పోవాలంటే ఏం చేయాలి, అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకోవాలి, దాని గురించి చూడబోతున్నాం. చూడండి, బాగుంటుంది వీడియో. ఒక మనిషి భూమి మీద బ్రతకాలంటే అన్నం తినాలన్నా, నీళ్లు తాగాలన్నా, ఏ పని చేయాలన్నా డబ్బు ముఖ్యం కదండి. డబ్బు లేనిది మనం ఏం చేయలేము కదా. అలాంటి డబ్బుని చాలామందికి తెలియకుండా, ఎలా పెంచాలో తెలియకుండా ఖర్చు పెడుతూ ఉంటారు. ఈరోజు ఈ వీడియో ద్వారా అది ఎలా పెంచుకోవాలి, ఎలా ఖర్చు పెట్టుకోవాలని మనం చూద్దామండి. సరేనా? ఏమంటే కొంతమందికి కారు వలన యూజ్ ఉండదండి. నేను 4 or 5 పాయింట్స్ చెప్తాను, చూడండి. కారు వలన యూజ్ ఉండదన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే అందరు కార్లు కొనుక్కున్నారు, మన ఇంటి ముందు కారు లేదు, మనం బైక్లోనే వెళ్తున్నాము, మనల్ని అందరు చిన్న చూపు చూస్తారు. ఎలాగలా కారు కొనుక్కుందాం అని చెప్పేసి చూస్తే వాళ్ళ దగ్గర ఏమి అమౌంట్ ఉండదండి. కొంతమంది ఏం చేస్తారంటే ఒక సగం అమౌంట్ అన్నా దాచిపెట్టుకొని ఈఎంఐ వేసుకొని కొనుక్కుంటారు. కొంతమంది నెట్ క్యాష్ ఇచ్చి కొనుక్కుంటారు. ఉంటే వీళ్ళ దగ్గర ఏమీ లేదు. లేనప్పుడు మనకెందుకు కారు? ఆ కారు వలన మనకేమన్నా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. నలుగురు ఏమనుకుంటారనే పర్పస్ కోసం, ఆ రీజన్ కోసం ఏం చేస్తారంటే, సరే కొంచెం అమౌంట్ని ఇప్పుడే ఇస్తున్నారు కదా, కొంచెం పే చేస్తే ఇచ్చేసి మనం కారు తీసుకుందామని వెళ్ళి కారు కొనుక్కుంటారండి. తర్వాత ఏం చేస్తారంటే కార్ని అలానే పెట్టుకొని ఉంటారు, పెద్దగా యూజ్ చేయరు. దీనివల్ల మనకి ఎలాంటి యూజ్ లేదు, అంతా కట్టి ముగించేస్తారు. యూజ్ లేదు, ఊరికే ఉంది, సరే అమ్మేస్తే ఒక అమౌంట్ వచ్చింది, దాన్ని బట్టి మనం ఏమన్నా చేసుకుందాం అని చెప్పేసి ఆ కార్ని అమ్మేస్తారు. అమ్మేస్తే ఒక అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్ వలన ఏమన్నా మనకు యూజ్ ఉందంటే ఎలాంటి యూజ్ లేదు. ఎందుకు లేదండి యూజ్ అంటే, మీరు కారు కొనేటప్పుడు ఇన్ని సంవత్సరాలు అనుకొని డ్యూ వేసుకుంటారు, ఇన్ని సంవత్సరాలకి వేస్తారు కదా. అప్పుడు అన్ని సంవత్సరాలకి వాళ్ళు ఒక 10 lakhs పెట్టి కొన్నారనుకోండి, 10 lakhsకి ఇంట్రెస్ట్ వేస్తారు. 9%, 8.5% అలా ఉంటుంది. ఎగ్జాక్ట్గా నాకు తెలియలే ఎంత అని చెప్తున్నా, ఉంటుంది. అప్పుడు ఎంత పట్టుకుంటారు చూడండి, 10 lakhsకి ఇంట్రెస్ట్. ఎవ్రీ మంత్ మీరు ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఈ లోన్ తీరిపోయే లోపు మీరు ఎంత ఇంట్రెస్ట్ పే చేసి ఉంటారు? మీరు అమ్మినప్పుడు చూస్తే ఆ డబ్బుకి ఆ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తే ఏమీ లాభం ఉండదు. అది కాకుండా ప్లస్ మనం 10 lakhs కట్టుంటాం, ఇంట్రెస్ట్ కట్టుంటాం. ఇప్పుడు అమ్మడం వల్ల మనకేమన్నా యూజ్ ఉందా? ఏమీ లేదు. మన డబ్బు అంతా వేస్ట్ అయిపోయినట్లే కదా. అలాంటప్పుడు మనకు యూజ్ లేనప్పుడు ఇదేగా, కార్ అనే కాదు, ఏ వస్తువు అయినా సరే కొనే ముందు మనం ఆలోచించుకోవాలి, దీనివల్ల మనకు ఉపయోగం ఉందా? అందరూ అనుకుంటారని కొంటున్నామా? ఎందుకు అందరూ అనుకుంటే అనుకొని అనేసి మనం కొనకుండా ఉన్నట్లయితే ఆ అమౌంట్ని కారు కొన్నాము, ఎవ్రీ మంత్ మనం డ్యూ కడుతున్నాం అనుకొని ఆ అమౌంట్ని తీసుకెళ్ళి బ్యాంకులోనూ, లేకపోతే ఇప్పుడే చాలా వస్తున్నాయి కదా, ఎందులోనే ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ మనీ ఎక్కడికి వెళ్ళిద్ది చూడండి. దీనివల్ల ఈ కారు కొని అమ్మడం వల్ల మీకు నష్టమే కానీ లాభం ఏం లేదు. ఇలా ఆలోచించాలి ఒక పని చేసే ముందు. ఇది కార్ అనే కాదు, ఏ విషయం అయినా సరే మనకి యూజ్ ఉందా, దీనివల్ల లాస్ లేదా అని చూసే మనం చెయ్యాలన్నమాట. ఇతరుల కోసం చెయ్యకూడదు. ఇంకోటి వచ్చి, ఎప్పుడన్నా మనం సరే గెత్తుగా అందరు కార్లు వెళ్తున్నారు, మనం కార్లు వెళ్దాం, ఆటోలు వెళ్తే బాగుండదు అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడే బోల్డ్ కాల్ ట్యాక్సీలు, అదే క్యాబ్లు ఉన్నాయి కదా, బుక్ చేసుకున్నామంటే హాయిగా వెళ్ళి మనం దిగుతాము, మళ్ళీ క్యాబ్లోనే రావచ్చు. అప్పటికి మాత్రం ఆ అమౌంట్ పోయిద్ది. అందుకని ప్రతిదానికి మార్కెట్కి లేకపోతే పక్కన షాపులకి వీటికన్నిటికి కార్లు వెళ్ళకూడదు కదా. మన దగ్గర బైక్ ఉంటే అందులోనే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు లేడీస్ కూడా స్కూటీ అవి ఇవి పెట్టుకుంటున్నారు, అందులో వెళ్ళొచ్చు. అంతేగాని ముఖ్యమైన విషయాలకు వెళ్ళేటప్పుడు ఇలా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు, రావచ్చు. దానివల్ల మనకి ఎటువంటి నష్టం ఉండదు. అందుకని ఒక పని చేసే ముందు ఆలోచించండి. ఇక్కడ డబ్బు నష్టం అవుతుంది, పెరగడం లేదు. అదే కనుక నేను చెప్పినట్టు డ్యూ కడుతున్నాం అనుకొని ఆ అమౌంట్ని తీసుకెళ్ళి ఎందులో వేసారంటే మీకు పెరుగుతూ ఉంటుంది మనీ. ఇలా పెంచుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి నెంబర్ 2, ఫ్యామిలీలో ఒక 4, 6 ఇలా మెంబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి వచ్చి కొంచెం పెద్ద ఇల్లు కావాల్సి వస్తుంది కదా. ఒక 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నాం,
అప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ ఒక 4 బెడ్రూమ్స్ కావాలి. పేరెంట్స్కి ఒక బెడ్రూమ్ కావాలి, గెస్ట్కి ఒక బెడ్రూమ్ కావాలి, 6 కావాలి. అలానే మిగిలిన రూమ్స్ ఉంటాయి కదా, కిచెను, పూజా రూము, డైనింగ్ హాల్ ఇలా ఉంటాయి కదా, అవన్నీ కావాల్సి వస్తాయి. కట్టించుకోవచ్చు పెద్ద ఇల్లు. అప్పుడు దాని వలన మీకు యూజ్ ఉంది, ఉపయోగం ఉంది. కష్టపడుతున్నాం, ఇరుగ్గా ఉంది, ఇల్లు చాలట్లేదన్నా. అలా కాకుండా ముగ్గురే ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్, ఒక కిడ్ ఉంటారు. అప్పుడు ఇంత పెద్ద ఇల్లు, ఇన్ని బెడ్రూమ్స్, ఇన్ని ఒక హాలు, డైనింగ్ రూము, కిచెన్ అన్ని పెద్ద పెద్దవి కట్టించుకుంటారు అనమాట, క్రోర్స్లో ఖర్చు పెట్టి. ఇప్పుడు ఒక చిన్న అపార్ట్మెంట్ తీసుకుంటేనే సిటీస్లో 1 crore అంటున్నారండి. ఏమీ లేదు, 2 బెడ్రూమ్స్, ఒక చిన్న హాల్, కిచెన్, అంతే. పూజా రూమ్ ఉంటే ఉంటుంది, లేదు ఒక బాల్కనీ. ఇక్కడ చెన్నైలో చూసారంటే అలానే ఉంది. 1 crore చెప్తున్నారు. అప్పుడు అంత పెద్ద ఇంటికి ఎంత అవుతుంది చెప్పండి? చాలా అవుతుంది కదా. వీళ్ళు ఏమంటే పొద్దున్నే హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు, అబ్బాయో అమ్మాయో స్కూల్కి వెళ్ళిపోతారు. ఈవిడ ఒక్కటానికి అంత పెద్ద ఇల్లు అవసరమా? దీనికి బదులుగా మీకు తగినట్లుగా ఒక ఇల్లు, మంచి ఇల్లు చక్కగా అందంగా కట్టించుకున్నట్లయితే, మీకు తగినట్లుగా 3 4 అంటే వాళ్ళకి తగినట్లుగా కట్టించుకొని మిగిలిన అమౌంట్, ఇది ఒక 3 crores పెట్టి కొన్నారనుకోండి, మిగిలిన అమౌంట్ ఒక 1 crore చక్కగా ఒక చిన్న ఇల్లు కొనుక్కోండి మీకు తగినట్లుగా. 1 crore 1.5 crore మిగిలిన దాంట్లో ఇంకొక ఇల్లు కొనుక్కోండి, చక్కగా రెంట్లకి ఇచ్చుకోండి. మీకు అక్కడ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది కదా, అమౌంట్ వస్తుంది. మొత్తం ఒక ఇంటి మీద పెట్టడం వలన మీకు అక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఏమి ఉండదు, ఏమి లేదు, మనీ అక్కడితో ఆగిపోయింది. అలా కాకుండా మనకు చక్కగా తగినట్లు ఇల్లు తీసుకొని ఇంకొక ఇల్లు 2 ఇళ్ళు తీసుకున్నాం, కొంచెం దూరం వెళ్తే 2 ఇళ్ళు కూడా తీసుకున్నాం అనుకోండి, దాని ద్వారా మీకు అమౌంట్ వస్తూ ఉంటుంది. అందువలన మనం చేసే పనిని ఆలోచించాలి. ఇంత పెద్ద ఇల్లు మనకు అవసరం లేదు, ఇలా చేసుకున్నాం అనుకున్నట్లయితే మీరు తెలివిగలవాళ్ళు. లేకపోతే మీ డబ్బు అక్కడే ఆగిపోయింది, అది రెట్టింపు అవ్వడానికి అవకాశం లేకుండా పోయింది. ఇలా చేసినట్లయితే మనం ఇక్కడ కూడా ఖర్చు తగ్గించినట్లే కదా, మన మనీ పెరుగుతూ ఉంటుంది. ప్రతి నెల ఒక ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ ఇన్కమ్ని మనం టచ్ చేయకూడదు. మనం 3 crores 4 crores పెట్టి ఇల్లు కొనుక్కున్నాం అనుకొని వచ్చే అమౌంట్ని దాచిపెడుతూ సేవింగ్స్లో వేస్తూ ఉండాలి. ఈ సేవింగ్స్ వచ్చి చాలా రకాలుగా ఉన్నాయి. సేవింగ్స్ స్కీమ్స్లో వేయొచ్చు, బ్యాంకులో వేయొచ్చు, అందులోనే ఉంటాయి అనుకోండి. బ్యాంక్లో, పోస్ట్ ఆఫీస్లో ఇలా సేవింగ్స్ స్కీమ్స్ ఉంటాయి, అందులో వేయొచ్చు. లేదనుకుంటే ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, బోల్డ్ ఉన్నాయి కదా, అందులో కూడా మనం అదే చెప్పాను, ఎస్ఐపి అని, ఇంకా షేర్ మార్కెట్, అవన్నీ కొంచెం తెలిసిన వాళ్ళు చేసుకోవాలి. ఇంకా ఎందులోన్నా మీకు తెలిసిన వాటిలో వేసుకొని డబ్బుల్ని పెంచుకుంటూ పోండి, సరేనా? ఇదొకటి. ఇంకొంతమంది చూసారంటే ఇక్కడ చూడండి, 1 yearకి ఎంత మనీ సేవ్ అయిద్దో మీరే చూడండి. ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, 2 kids, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వీళ్ళు 4 ఎవ్రీ వీక్ వీళ్ళకి ఒక మూవీకి వెళ్ళాలన్నమాట. మూవీకి వెళ్తే ఏమన్నా తక్కువ అయిద్దా? 4 వెళ్తే టికెట్స్తో అయిపోయిద్దా? అప్పుడు మన చిన్నప్పుడు చూసారంటే, మా చిన్నప్పుడు అండి, ఒక పావలా ఇస్తే 2 సమోసాలు ఇచ్చేవాళ్ళు. అవి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందులో వచ్చి ఉల్లిపాయలతో స్టఫింగ్ చేసి ఇస్తారనమాట. పెద్ద మేము చైర్స్కి, బాల్కనీలకి అన్నీ వెళ్ళేవాళ్ళం కాదు. నేల, బెంచి 2కే వెళ్ళేవాళ్ళం పిల్లలందరం, లేకపోతే పెద్దవాళ్ళతోనే వెళ్ళేవాళ్ళం. ఇదే ఉన్నది చెబుతున్నా, గొప్పలు కాదు. వెళ్ళేవాళ్ళం. ఆ సమోసా కోసం కూడా వెళ్ళేవాళ్ళం. సమ్టైమ్స్ భలే ఉంటుంది అనమాట. ఆ పావలాతో కొనుక్కొని అంతే 1 రూపాయితో ముగించుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడు అలానా? ఏమి తీసుకెళ్ళి బయట నుంచి కూడా, మన ఇంటి నుంచి కూడా తీసుకెళ్ళి తినొచ్చు ఇంటర్వెల్లో, ఏమనరు. ఇప్పుడు అలా కాదు, ఇక్కడే కొనుక్కోవాలి. బయట నుంచి వాటర్ బాటిల్ కూడా తీసుకురాకూడదు అని తీసి పెట్టేసుకుంటున్నారు. టికెట్స్ బుక్ చేసేటప్పుడే పాప్కార్న్ ఎంత పెద్దది, అది ఎన్ని వందలు ఉంటుందో తెలియదు. తర్వాత ఒక్కొక్కరు బర్గరు, కూల్ డ్రింక్స్ ఇలా ఆర్డర్ చేసుకుంటే ఎంత అయింది? 1000 సరిపోయిద్దా? 4 వెళ్తే చాలు, ఇంకా ఎక్కువ అయింది. మనం 1000 అనుకుందాం 1 monthకి. అప్పుడు ఏమవుతుంది? 4 weeks మూవీకి వెళ్తే 4000 అయింది. అప్పుడు 1 yearకి ఎంత అయింది? 48,000 అయింది. అయిద్దా? అవదా? అయ్యిద్ది. సరే, లేదు, అందులో సగమే పెట్టుకుందాం. అప్పుడు మీరేం చేయాలి? 1 మూవీకి వెళ్తే కనుక మీకు ఇక్కడ అమౌంట్ సేవ్ అవుతుంది. అయ్యో 1 మూవీనా, మేము 4 చూడాలి, కాకపోతే ఒక 2 చూస్తాం అనుకొని తగ్గించుకొని మంత్లీ 2 మూవీస్ చూసారనుకోండి, అందులో 24,000 మీకు సేవింగ్స్ అవుతుంది. ఆ 24,000 అలానే ఎవ్రీ ఇయర్ ఒక దాంట్లో తీసుకెళ్ళి వేసామనుకోండి, అది మనకి చక్కగా పెరుగుతూ పోతుంది అనమాట. ఇక్కడ ఇంతమంది ఎవ్రీ మంత్ 4 times మూవీకి వెళ్ళాలంటే కష్టమే కదండి. ఇంత మనీని మనకు తెలియకుండా వేస్ట్ అవుతుంది. దాన్ని కనుక మనం తగ్గించుకున్నట్లయితే ఇంత మనీ సేవ్ అవుతుంది.
ఇలా ఒక పని చేసేటప్పుడు మనం ఆలోచించాలి. ఎన్ని విధాలుగా మనం ఖర్చు పెడుతున్నాం అనేటప్పుడు ఎన్ని విధాలుగా సేవింగ్స్ కూడా చేయొచ్చు కదా. ఇన్ని విధాలుగా ఖర్చు పెట్టేటప్పుడు ఇన్ని విధాలుగా సేవింగ్స్ చేయొచ్చు. ఇక్కడ మీరు మీ ఖర్చును తగ్గించుకున్నట్లయితే అక్కడ మీ సేవింగ్స్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. ఇంకా కొంతమందిని చూసారంటే అసలు ప్లానింగే ఉండదండి. ఇప్పుడు వెకేషన్ వచ్చేసింది, సమ్మర్ హాలిడేస్ వచ్చేసింది, పిల్లలు ఏడుస్తారు, అందరూ ఊర్లు వెళ్తున్నారు, మనం వెళ్దాం. ఇప్పుడు చూసారంటే అంతకుముందు అంతగా వెళ్ళేవాళ్ళం కాదు. మా చిన్నప్పుడు ఏమి పెద్ద ట్రిప్పులు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు వచ్చి ప్రతి ఒక్కళ్ళు సమ్మర్ హాలిడేస్ రాగానే ఏదో ఊరు వెళ్ళిపోతున్నారు పిల్లల్ని తీసుకొని. అప్పుడు ఏమవుతుంది, మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఇది ఒక టిప్ ఇప్పుడే మీరు ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ ఇయర్కి. ఈ 10 months కనుక మనం ఒక ఊరిని సెలెక్ట్ చేసుకొని ఆ ఊరికి ఎంత అవుతుంది, మీకు ఒక్క పిల్లలు ఉన్నారా, ఇద్దరు ఉన్నారా, ఎంతమంది ఉన్నారు, మీ మెంబర్స్ మొత్తం ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ చూసుకోండి. ఈ ఊరికి ఎంత ఖర్చు అయ్యిద్ది, తిండి ఈ ఊరు వెళ్తే తిండి మిగిలిన వాటికి ఎంత ఖర్చు అయ్యిద్ది, ఒక అమౌంట్ మీకు తెలిసిపోయిద్ది. స్టే చేయడానికి హోటల్లో ఎక్కడో దిగుతాం కదా, మొత్తం కలిపి వేయండి. బడ్జెట్ వేసి దాన్ని 10తో డివైడ్ చేసి ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ వేసుకుంటూ వెళ్ళండి. అంత వేయలేమండి మేమంటే సగం అన్నా వేయండి. వేసి చేరుస్తూ ఉన్నారనుకోండి, మీకు అప్పుడు వెకేషన్కి ట్రిప్ వెళ్ళేటప్పుడు పెద్ద బర్డన్గా ఉండదు. ఇది ఇంతకుముందు కూడా నేను చెప్పాను. చాలామంది ఇలానే ప్లానింగ్ లేకుండా అప్పుడప్పుడు బయలుదేరి వీళ్ళు ఏం చేస్తారంటే సేవింగ్స్ ఇన్ని రోజులు కష్టపడి దాచిపెట్టుకొని ఉంటారు. ఆ సేవింగ్స్లో నుంచి డ్రా చేసి తీసుకొచ్చి వెళ్ళేటప్పుడు మనకి మనసులో ఒక బాధ అనేది ఏర్పడింది. అయ్యో ఎంత అమౌంటా, ఏమి లేదండి, ఇద్దరు వెళ్తేనే 35,000 అలా అవుతుంది ఈ మధ్యకాలంలో. మొన్న ఒకళ్ళు వెళ్దాం అనుకున్నారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అలానే ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి వెళ్దాం అనుకుంటే అడిగితే ఒక్కరికి ఆ ఊరికి వచ్చి 12,000 అన్నారు. ఏం తిరిగి చూడడానికి, మరి స్టే చేయడం, భోజనం వరకు. ఇంకా మనం అక్కడికి వెళ్తే ఊరుకుంటామా, ఏమన్నా కనిపించినవి అన్నీ కొనుక్కోవాలనిపించింది ఆ ఊర్లో ఏమేమి ఉన్నాయని. అలా ఇలా 30,000 పైన అయ్యింది ఇద్దరికి. అప్పుడు ఫ్యామిలీ మొత్తం వెళ్తే ఎంత అవుతుంది. అందుకని ఇలాంటి అవాయిడ్ చేయాలంటే మనం ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ఊరు అనుకోవాలి, అక్కడికి ఎంత బడ్జెట్ అయింది చూసి మనం దానికి తగినట్టు 10 months తీసి కొంచెం కొంచెం వేసామంటే కళ్ళకు తెలియకుండా హ్యాపీగా ఒక ఉండి పెట్టుకోండి, అందులో వేసుకోండి, పగల కట్టండి, ట్రిప్కి వెళ్ళి తీసుకోండి, వెళ్ళండి జాలీగా. అప్పుడు మన సేవింగ్స్లో నుంచి ఏమీ తీయాల్సిన అవసరం ఉండదు. ఇలా ప్లాన్ చేసుకోవడం వలన మన ఒక అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గదు. అలా కాకుండా ఎలాంటి ప్లానింగ్స్ లేకుండా ఎలా పడితే అలా ఖర్చు పెట్టడం వల్ల ఏమవుతుంది, ఆలోచించరు. ఒక పని చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించినట్లయితే మనం అక్కడ దాన్ని అవాయిడ్ చేయడానికి వీలు పడింది. లేదనుకోండి అప్పుడప్పుడు ప్లాన్ చేసుకొని అసలు ఇది మనకు పనికి వచ్చిద్దా, పనికి రాదా, దీనివల్ల యూజ్ ఉందా, యూజ్ లేదా అని ఆలోచించకుండా చేయడం వలన మనం చాలా మనీని లాస్ అవుతూ ఉన్నామండి. చాలామంది మనీని చేర్చకపోవడానికి ఇవన్నీ రీజన్స్. బాగా ఆలోచించరు, ప్రాపర్గా ప్లాన్ చేసుకోరు అనమాట. అందువలన ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ మిస్టేక్స్ని, ఇప్పుడు నేను చెప్పిన మిస్టేక్స్ని మీరు అవాయిడ్ చేసినట్లయితే మీ మనీ మంచిగా పెరిగిద్ది అనమాట. ఊరికే ఈఎంఐలు ఇస్తున్నారని అన్ని ఈఎంఐలు తీసుకొని నెల జీతం రాగానే తీసుకెళ్ళి వాటన్నిటికీ విడదీసి కట్టడానికే సరిపోయింది. అప్పుడు మనం ఏం తింటాము, ఏం బట్టలు కట్టుకుంటాం, ఏం చేస్తాము, ఏం ఉండదు, హ్యాపీగానే ఉండదు కదా. అందువల్ల అలా చెయ్యకండి. అవసరమైన వాటికి యూజ్ చేయండి, అనవసరమైన కట్ చేయండి. ఇదే ఈరోజు వీడియో. ఇంకా ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చేసుకోండి, అలానే సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.